రోజు క్యాబ్లో ఆఫీస్కెళ్లే ఆమె అది మిస్ కావటంతో ఆ రోజు మాత్రం తన సొంత కారులో కార్యాలయానికి కదిలింది. తన ఓన్ కారులో చేసిన ఆ ప్రయాణమే ఆమె జీవితంలో చివరి ప్రయాణమైంది. ఇంతకీ ఎవరామె? అసలేం జరిగింది? టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఈ యువతి పేరు విదిశ. కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన ప్రజాప్రతినిధి విఠల్ కులాల్ కుమార్తె అయిన విదిశ చదువు పూర్తయిన తర్వాత బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశారు. 2019లో ఆమెకు దుబాయ్లోని ఎయిర్పోర్ట్లో మంచి జీతంతో ఉద్యోగం రావడంతో ప్రస్తుతం ఆమె అక్కడే పనిచేస్తోంది. విదిశ నిత్యం ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కు చెందిన వాహనంలోనే వెళ్తూ ఉండేది. అయితే గురువారం నాడు ఆమె వెళ్లాల్సిన ఆఫీస్ క్యాబ్ను ఆమె అందుకోలేకపోయింది. దాంతో తన సొంత కారును బయటకు తీసి ఆఫీస్కు బయలుదేరింది. డ్యూటీ టైంకి ఆఫీస్కు చేరాలన్న తొందరలో ఆమె కారు స్పీడ్ అందుకుంది. మార్గ మధ్యంలో ఆమె ముందు వెళ్తున్న వాహనం ఏమాత్రం సిగ్నల్ ఇవ్వకుండా ఆకస్మికంగా అక్కడ టర్న్ తీసుకోవడంతో అసలే తొందరపాటులో ఉన్న విదిశ ఒక్కసారిగా బ్రేక్ కొట్టడం, వాహనం అదుపు తప్పి అత్యంత వేగంతో డివైడర్ను ఢీకొట్టేసింది. ఆ ప్రమాదంలో విదిశకు తీవ్ర గాయాలయ్యాయి. దుబాయ్ పోలీసులు ఆమెను సకాలంలో ఆసుపత్రికి తరలించారు. కానీ తలకు బలమైన గాయం తగలడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఈ విషాదం గురించి దుబాయ్ పోలీసులు మంగళూరులోని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఆమె పార్థివ దేహాన్ని మంగళూరుకు తరలించారు. ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో అందమైన భవిష్యత్తుతో ముందుకు సాగుతున్న ఓ యువతి జీవితం ప్రమాదంలో ఇలా అర్థాంతరంగా ముగిసిపోవటం ఆమె కుటుంబ సభ్యులనే కాదు, బంధుమిత్రులని కూడా తీవ్రమైన విషాదంలో ముంచేసింది. మనం ఎంతో జాగ్రత్తగా ప్రయాణం చేసినా మన పక్కన వెళ్తున్న వారో లేదంటే ఎదురుగా వస్తున్న వాహనదారులు చేసే తప్పులకు మన జీవితాలు బలికాక తప్పదు అనేందుకు విదిశ మరణమే ఓ తార్కాణం.